తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా ఉన్నత విద్య, దూర ప్రదేశాలు, దూర ప్రయాణాలు, వ్యక్తుల సహకారం, తోబుట్టువుల యొక్క సహకారం, ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మీకు మిత్రులుగా మారడం, అనుకోని విధానాల్లో మీకు ఆర్థికంగా పలుకుబడి గుర్తింపు రావడం, మీ యొక్క వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, వ్యక్తిగత నిర్ణయాలు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు పలుకుబడి, గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఆకస్మికమైన ఆర్థిక విషయాల్లో, ముఖ్యంగా వారసత్వపు ఆస్తుల విషయంలో కూడా అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే విధంగా మరల్చుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ ఉన్నత స్థాయి వ్యక్తులతో, పై స్థాయి అధికారులతో వ్యవహరించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే సమస్యలను అధిగమిస్తారు. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాలు, అలాగే ఆకస్మికమైన ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ముఖ్యంగా భాగస్వామితో కలిపి, కుటుంబ సభ్యులతో కలిపి, సంతాన వర్గంతో కలిపి ఆకస్మికమైన ప్రయాణాలకి అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. అలాగే అది ఆకస్మికమైన ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం కూడా కనబడుతుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడానికి, సంతాన వర్గంతో కలిపి నిర్ణయాలు తీసుకోవడానికి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. మొత్తానికి గృహ వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిపి అనుకోని ప్రయాణాలు, అనుకోని ఆలోచనలు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వృత్తి విషయం, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. దానికి సంబంధించిన విషయాల్లో వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాలు మీ దృష్టిగా కేటాయిస్తారు. ముఖ్యంగా సంఘంలో వ్యక్తులతో మీ స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేయడానికి, ముఖ్యంగా విదేశాల్లో ఉండే మీ యొక్క స్వదేశీ స్నేహ సంబంధాలతో విదేశాల్లో ఉండే వారితో చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. లోన్లు మొదలైనవి తీసుకున్నా కూడా వాటిని సంపూర్ణంగా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, అలాగే వృత్తిలో మీపై అధికారులలో స్త్రీలతో మీరు ఏదైనా వాగ్వాదాలకు దూరంగా ఉండడం బట్టి కూడా ప్రశాంతంగా అనుకున్న పనులు సాధించడానికి, మీ వ్యక్తిగత గౌరవం పెంపొందించుకోవడానికి మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి కృషి చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి.